చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇప్పుడే నేను న్యూస్ చూశాను, షాక్ అయ్యాను. బీటెక్ స్టూడెంట్ జేమ్స్ ని తిరుపతి జిల్లా చంద్రగిరిలో నాయుడు ఎవరో గ్యాంగ్స్ రౌడీ సీటర్స్ ఎత్తికెళ్లి 2 రోజులు హోటల్లో ఉంచి చిదగబాది చంపేస్తుండగా ఎవరో కాపాడారట. ఏమైంది మీకు? మీ 50 సంవత్సరాల అనుభవం ఏమైంది? ప్రవీణ్ పగడాలని హత్యని చెప్తే యాక్సిడెంట్ గా పనికిమాలిన పోలీసులు సృష్టించారని కోట్ల మంది కోడే కూశారు. మీరు అందులో ఫెయిల్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఊర్లో దళితుల్ని బహిష్కరిస్తే మీరు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఇది అంటే రోజుకొక అన్యాయం, అత్యాచారం, మానభంగం జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా మీకు నిద్ర ఎలాగొస్తుందండి? ప్రపంచ శాంతి సభ ఈ మే 24 సికింద్రాబాద్ లో పెడుతున్నాను. రండి, మారు మనసు పొందండి, మీ లీడర్స్ అందరినీ తీసుకొని రండి. ఒకప్పుడు ఎంత మంచి పాలన చేశారండి మీరు, నా బ్లెస్సింగ్లు తీసుకొని. అప్పుడు డీజీపీ అండి జేవి రాముడు మీరే కదా అపాయింట్ చేశారు. కులాలకి మతాలను ఎంత అద్భుతమైన సేవ చేశాడండి. అలాంటి వాడు ఒక్కడు దొరకలేదా? సురేంద్ర బాబుని విజయవాడలో ఐపీఎస్ ఆఫీసులు ఒక్కొక్కడికి కారిపోయేదే. 20-30 మందిని ఎన్కౌంటర్ ఒక్క రౌడీ సీట్లు లేకుండా చేసేసాడే. ఏమైంది మీకు? మీరే రౌడీ సీట్లకి బలం ఇచ్చి నడిపిస్తున్నారా అన్న ప్రశ్న బహుజనుల్లో అనుమానం తీసుకొస్తుంది. మార్పు చెందండి. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి చేరినంత వరకు వైరల్ చేయండి, అన్ని ఛానల్లో బ్రాడ్కాస్ట్ చేయండి. రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకుందాం, మన సత్తా చూపిద్దాం. తిరుపతి కమిషనర్ పోలీస్ కి నేను వార్నింగ్ ఇస్తున్నా, అర్జెంటుగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి, లేదా నేను మీ మీద, డీజీపీ మీద నేను చర్యలు తీసుకుంటాను. మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా అలర్ట్గా. సార్, అది సిట్ చర్యలు దర్యాప్తు జరుపుతుంది. కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవరు తప్పించుకోడండి. మొత్తం ఒక విషయం చెప్తున్నాను, తప్పు చేసిన వాడు ఎవరు కూడా తప్పించుకోలేడు. డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి. సార్, ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి జరగవండి. ఫ్యాక్షన్ లాంటి ఊర్లనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఫ్యాక్షన్ లేకుండా చేసిన పరిస్థితి. నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్న సిచ్యువేషన్ని కూడా కామ్ డౌన్ చేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈరోజు మత ఘర్షణలు అని చెప్పి అంటే ఎవరో ఇంటెన్షనల్గా చేయాలి అనుకుంటే మేమే ఈరోజు మీకు చెప్తున్నాం, 2-3 ఇలా ప్రయత్నం చేశారు, మేము తిప్పుకొట్టుకున్నామని. మా దగ్గర పోలీస్ వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేసే పరిస్థితి మాకు తెలుసు, మేము చేయగలం.